నమస్తే మామ. రిక్రూటర్లు మన రెజ్యూమేని షార్ట్ లిస్ట్ చేయడానికి 7 ఫ్యాక్టర్స్ ని కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు రోజు 100 రెజ్యూమేలు చూస్తూ ఉంటారు. మన రెజ్యూమే ఓపెన్ చేసిన ఫస్ట్ 5-10 సెకండ్స్ లా వాళ్ళకి మన గురించి మొత్తం అర్థమైపోవాలి. అదేందో ఇప్పుడు చూద్దాం. బై ద వే మన రెజ్యూమే ఎట్లా బిల్డ్ చేయాలి, ఏం టైలర్ చేయాలి, ఏం చేంజెస్ చేయాలి, ఏం ఉంచాలి, ఏం తీసేయాలి, ఇవన్నీ స్టెప్ బై స్టెప్ వీడియోస్ ఆల్రెడీ రికార్డ్ చేస్తున్నా. రోజు ఒకటి ఇక్కడ వస్తూనే ఉంటది. ఆ రెజ్యూమే బిల్డింగ్ సిరీస్ ది లింక్ కింద డిస్క్రిప్షన్ లో పెడతా, పక్కా చూడండి. సో ఫస్ట్ ఇప్పుడు రిక్రూటర్లు యూస్ చేసేది ఏంద్రా అంటే రోల్ ఫిట్. ఈ పర్సన్ ఈ రోల్ కి కరెక్టేనా కాదా రెజ్యూమే ఓపెన్ చేసినప్పుడు రిక్రూటర్ కి క్లియర్ గా అర్థమైపోవాలి. వీడు ఇప్పుడు డేటా అనలిస్ట్ పొజిషన్ లకు అప్లై చేస్తున్నాడా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్ కి అప్లై చేస్తున్నాడా, యూఎక్స్ డిజైనర్ రోల్ కి అప్లై చేస్తుండా, బిజినెస్ అనలిస్ట్ రోల్ కి అప్లై చేస్తుండా, ఇట్లా క్లియర్ గా తెలిసిపోవాలి. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే చాలా రెజ్యూమేలలో రోల్ క్లారిటీ ఉండదు. ఇప్పుడు స్కిల్ సెక్షన్ చూస్తే పైథాన్ ఉంటది, సీక్వెల్ ఉంటది, టాబ్లో ఉంటది, రియాక్ట్ ఉంటది, AWS ఉంటది, ఫిగ్మా ఉంటది, మెషిన్ లెర్నింగ్ ఇంకా యూఎక్స్ రీసెర్చ్ అని కూడా ఉందనుకో. మా ఇప్పుడు ఇండివిజువల్ గా ఇవన్నీ మంచి స్కిల్సే, ఇవన్నీ నీకు తెలిసి ఉండడం క్రేజీనే. బట్ ఇప్పుడు అవన్నీ కలిపి పెట్టినాం అనుకో మన రెజ్యూమే మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ అవుతుంది. రిక్రూటర్ల మైండ్ ఖరాబ్ అయ్యి అసలు ఏం చేద్దాం అనుకుంటున్నాడు రా అని డౌట్లు వస్తాయి. ఇప్పుడు మన రెజ్యూమే కన్ఫ్యూజింగ్ ఉంటే రిక్రూటర్లు అసలు రిస్క్ తీసుకోరు. ఎందుకంటే హైరింగ్ అప్పుడు వాళ్ళకి క్లారిటీ చాలా ఇంపార్టెంట్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ డేటా అనలిస్ట్ రోల్ కి అప్లై చేస్తున్నట్టయితే మన రెజ్యూమేలో ఫస్ట్ ఇంప్రెషన్ ఇట్లా ఉండాలి. వీడు డేటా మీద, సీక్వెల్ మీద, డాష్ బోర్డ్స్ మీద, ఎక్సెల్ మీద, మెట్రిక్స్, రిపోర్టింగ్ వీటన్నిటి మీద పని చేయగలుగుతాడని తెలిసిపోవాలి. అదే యూఎక్స్ డిజైన్ రోల్ కి అప్లై చేస్తున్నట్టయితే వీడు యూజర్స్ ని, డిజైన్ ప్రాసెస్ ని, వైర్ ఫ్రేమ్స్, ప్రోటోటైప్స్, యూజబిలిటీ ఇంకా ప్రోడక్ట్ థింకింగ్ కరెక్ట్ గా అర్థం చేసుకుంటాడు అని తెలిసిపోవాలి. సో రెజ్యూమేలో మన ఫస్ట్ పని రిక్రూటర్ కి మనం ఏందో, మన డైరెక్షన్ ఏందో క్లియర్ గా అర్థం కావాలి. నెక్స్ట్ జాబ్ డిస్క్రిప్షన్ లో ఉన్న ఇంపార్టెంట్ స్కిల్స్ మన రెజ్యూమేలో కనిపిస్తున్నాయా లేదా. రిక్రూటర్లు మన ప్రొఫైల్ ఓపెన్ చేసినప్పుడు మన రెజ్యూమే చూసేటప్పుడు వాళ్ళ దగ్గర జాబ్ డిస్క్రిప్షన్ ఉన్న స్కిల్స్ మన రెజ్యూమేలో వెతకడం స్టార్ట్ చేస్తారు. ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే రిక్రూటర్లు కష్టపడి మన స్కిల్స్ ని వెతుక్కునే సిచువేషన్ రావద్దు. మన రెజ్యూమేలో ఇంపార్టెంట్ స్కిల్స్ అన్ని క్లియర్ గా ఈజీగా వాళ్ళకి కనిపించేటట్టు ఉండాలి. ఇప్పుడు విజిబుల్ అంటే మొత్తం స్కిల్ సెక్షన్ నింపమని కాదు. ఈ స్కిల్స్ అనేవి స్కిల్ సెక్షన్ లో కనిపించాలి, ఎక్స్పీరియన్స్ లో కనిపించాలి, అండ్ ప్రాజెక్ట్లలో కూడా కనిపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్కిల్ సెక్షన్ లో సీక్వెల్ అని ఉంది, బట్ ప్రాజెక్ట్ లో సీక్వెల్ లేదు, ఎక్స్పీరియన్స్ లో సీక్వెల్ యూజ్ చేసిన ప్రూఫ్ లేదు. ఇప్పుడు ఇట్లుంటే మన రెజ్యూమే వీక్ అయిపోతుంది, వాళ్ళకి మనం స్ట్రాంగ్ క్యాండిడేట్ లాగా కనిపించాం. అందుకే దీన్ని ఇప్పుడు మంచిగా ఎట్లా చేయొచ్చు అంటే స్కిల్ సెక్షన్ లో సీక్వెల్ ఉంది, ప్రాజెక్ట్ లోనేమో యూజ్డ్ సీక్వెల్ టు క్లీన్ అండ్ అనలైజ్ కస్టమర్ డేటా అని ఉంది, అండ్ ఎక్స్పీరియన్స్ లోనేమో క్రియేటెడ్ వీక్లీ రిపోర్ట్స్ యూజింగ్ సీక్వెల్ అండ్ ఎక్సెల్ అని ఉంది అనుకో. ఇదేదో కీవర్డ్ యాడ్ చేసినట్టు ఉండదు, యాక్చువల్ గా దాని మీద పని చేసిండు అని అర్థమవుతుంది. సో మన రెజ్యూమేలో టాప్ స్కిల్స్ కి పక్కా ప్రూఫ్ ఉండాలి. ఎస్పెషల్లీ ఆ రోల్ కి ఇంకా జాబ్ డిస్క్రిప్షన్ లో ఉన్న ఇంపార్టెంట్ 5 స్కిల్స్ అయితే పక్కా ఉండాలి. నెక్స్ట్ ప్రూఫ్, రీసెంట్ అండ్ రిలవెంట్ ప్రూఫ్ ఉందా. రెజ్యూమేలో మనం చాలా ఈజీగా పెట్టేసుకుంటాం. మీరు చూస్తే కొంతమంది హార్డ్ వర్కింగ్, టీమ్ ప్లేయర్, ప్రాబ్లమ్ సాల్వర్, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఫాస్ట్ లెర్నర్ ఇట్లా కూడా ఇంకా పెడుతున్నారు. బట్ ఇప్పుడు ఈ జమానాలో అసలు అవసరమే లేదు. ఎవరు దీన్ని దేకని కూడా దేకరు. ఒకవేళ మన రోల్ కి అవసరం అండ్ మనం పెట్టాల్సి వచ్చింది అనుకో, అది పెట్టినా కూడా ప్రూఫ్ కనిపించేటట్టు పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని రాయడం కాదు, ప్రెజెంటెడ్ వీక్లీ ప్రాజెక్ట్ అప్డేట్స్ టు ప్రొడక్ట్ మేనేజర్ అండ్ ఇంజనీరింగ్ టీమ్ ఇట్లా రాస్తే ఒక ప్రూఫ్ కనిపిస్తుంది కదా. అండ్ ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వర్ అని రాయడం కన్నా ఆటోమేటెడ్ మాన్యువల్ రిపోర్టింగ్ ప్రాసెస్ యూజింగ్ పైథాన్ అండ్ రెడ్యూస్ వీక్లీ రిపోర్టింగ్ టైం ఇక్కడ కూడా ప్రూఫ్ కనిపిస్తుంది. అండ్ టీమ్ ప్లేయర్ అని రాయడం కన్నా వర్క్ విత్ డిజైనర్, డెవలపర్ అండ్ ప్రొడక్ట్ మేనేజర్ టు ఇంప్రూవ్ ది ఆన్బోర్డింగ్ ఫ్లో ఇక్కడ కూడా ప్రూఫ్ కనిపిస్తుంది. మన రెజ్యూమేలో జెనరిక్ వర్డ్స్ తగ్గిపోవాలి అండ్ స్పెసిఫిక్ వర్క్ అనేది పెరగాలి. రిక్రూటర్లు ఈ లైన్ చదవంగానే వాళ్ళకి పాయింటర్స్ అన్న అర్థం కావాలి. నువ్వు ఏం చేసినావు, ఎట్లా చేసినావు, దాని వల్ల ఏం చేంజ్ అయింది అని ఇట్లా సెట్ చేసి మనం మంచిగా ప్రూఫ్ చూపించచ్చు. నెక్స్ట్ ఇది క్లియర్ బుల్లెట్ పాయింట్స్ ఉండాలి. మస్తు రెజ్యూమేలలో బుల్లెట్ పాయింట్స్ చూస్తే ఇట్లుంటాయి. వర్క్ ఆన్ డాష్ బోర్డ్, రెస్పాన్సిబుల్ ఫర్ టెస్టింగ్, హెల్ప్ ఇన్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్, క్రియేటెడ్ UI స్క్రీన్స్, యూజ్డ్ పైథాన్ ఫర్ డేటా అనాలిసిస్. ఇప్పుడు ఇవి రాంగ్ కాదు, కాకపోతే వీక్ ఉన్నాయి. ఎవరు దేకరు బికాస్ మన బుల్లెట్ పాయింట్స్ ఇట్లా స్టార్ట్ అయితే ఇక్కడ వాల్యూ క్లియర్ గా కనిపించదు. అట్లాంటప్పుడు మనం ఎందుకు దేక్తారు. వర్క్ ఆన్ డాష్ బోర్డ్ అంటే ఏం డాష్ బోర్డ్, ఎవరి కోసం, ఏం యూజ్ చేసి, ఎందుకు చేసినావు, ఇంపాక్ట్ ఏంది, ఇవన్నీ సెట్ చేయాలి కదా. సో అందుకే వర్క్ ఆన్ సేల్స్ డాష్ బోర్డ్ అంటే బాగా వీక్ ఉంటుంది. దీన్ని ఇప్పుడు బెటర్ గా ఎట్లా ప్రెజెంట్ చేయొచ్చు. బిల్డ్ అ సేల్స్ డాష్ బోర్డ్ ఇన్ టాబ్లో టు ట్రాక్ వీక్లీ రెవెన్యూ, టాప్ ప్రొడక్ట్స్ అండ్ లో పర్ఫార్మింగ్ రీజియన్స్. అండ్ దీంట్లో ఇంపాక్ట్ ఉంది అంటే ఇంకా గట్టిగా ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బిల్డ్ అ టాబ్లో డాష్ బోర్డ్ టు ట్రాక్ వీక్లీ రెవెన్యూ అండ్ హెల్ప్ ద టీమ్ టు ఐడెంటిఫై లో పర్ఫార్మింగ్ రీజియన్స్ ఫాస్టర్. ఇక్కడ మన లైన్ లో కాంటెక్స్ట్ ఉంది, టూల్ ఉంది, వర్క్ ఉంది అండ్ యాక్చువల్ బిజినెస్ యూజ్ ఉంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు క్రియేటెడ్ వైర్ ఫ్రేమ్స్ ఫర్ మొబైల్ యాప్ అని రాస్తే అది బాగా వీక్ ఉంటుంది. అండ్ ఇప్పుడు దీన్ని బెటర్ గా ఎట్లా ప్రెజెంట్ చేయొచ్చు అంటే క్రియేటెడ్ లో అండ్ హై ఫిడిలిటీ వైర్ ఫ్రేమ్స్ ఇన్ ఫిగ్మా ఫర్ మొబైల్ ఫస్ట్ ఆన్బోర్డింగ్ ఫ్లో బేస్డ్ ఆన్ యూజర్ పెయిన్ పాయింట్స్. ఇక్కడ మన డిజైన్ రిలేటెడ్ సిగ్నల్ కరెక్ట్ గా కనిపిస్తుంది. రెజ్యూమేలో బుల్లెట్ పాయింట్ ది ఫార్ములా సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. డిడ్ దిస్ యూజింగ్ దిస్ ఫర్ దిస్ అంతే. అండ్ ఇంపాక్ట్ కోసం నంబర్స్ ఉంటే పక్కా యాడ్ చేయండి. అండ్ ఆ ఇంపాక్ట్ లో నంబర్స్ లేకపోతే పర్పస్ బాగా క్లియర్ గా పెట్టాలి. అండ్ ప్రతి బుల్లెట్ పాయింట్ లో 10 మెట్రిక్లు ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు. నంబర్లు పెట్టాలి అని చెప్పి పక్కా నంబర్లు పెట్టాల్సిన అవసరం లేదు. బట్ ఎవ్రీ బుల్లెట్ పాయింట్ లో క్లారిటీ ఉండాలి. నెక్స్ట్ మన రెజ్యూమే ఈజీగా అర్థమయ్యేటట్టు ఉండాలి. రిక్రూటర్ కి మన రెజ్యూమే చూడడానికి 10-15 నిమిషాలు ఉండదు. ఎస్పెషల్లీ ఫస్ట్ రౌండ్ స్క్రీనింగ్ అప్పుడు వాళ్ళు మొత్తం చూడరు. అందుకే ఫార్మాట్ సింపుల్ గా ఉండాలి. క్లియర్ హెడ్డింగ్స్ ఉండాలి. ఎడ్యుకేషన్, స్కిల్స్, ఎక్స్పీరియన్స్, ప్రాజెక్ట్స్, సర్టిఫికేషన్స్, లింక్స్ అండ్ ఇక్కడ స్పేసింగ్ కూడా మస్తు క్లీన్ గా ఉండాలి. ఫాంట్ రీడబుల్ ఉండాలి. డేట్స్ క్లియర్ ఉండాలి. కంపెనీ ఇంకా ప్రాజెక్ట్ నేమ్స్ క్లియర్ ఉండాలి. బుల్లెట్ పాయింట్స్ మరీ పెద్దగా కాకుండా క్రిస్ప్ అండ్ కన్సైజ్ ఉండాలి. పెద్ద పెద్ద పేరాగ్రాఫ్లు పక్కా అవాయిడ్ చేయండి. చదవనికి కష్టం అవుతుంది కదా. ఫ్యాన్సీ టెంప్లెట్లు కూడా పక్కా అవాయిడ్ చేయండి. ఇప్పుడు 2 కాలమ్స్ ఫార్మాట్, ఐకాన్లు, ప్రోగ్రెస్ బార్లు, ఫోటోలు, కలర్లు ఇవన్నీ కొన్నిసార్లు మంచిగా రెజ్యూమే మీద మేకప్ వేసినట్టు మంచిగా కనిపిస్తాయి. బట్ రిక్రూటర్ కి యాక్చువల్ స్టఫ్ స్కాన్ చేయడం కష్టం అవుతుంది. ఆల్సో ఎస్పెషల్లీ ATS కి పార్స్ చేసే దగ్గర ప్రాబ్లం అవుతుంది. సో ఇప్పుడు రెజ్యూమే డిజైన్ పరంగా గోల్ ఏంది, ఒక మంచి క్రేజీ పోస్టర్ లెక్క కనిపించడం కాదు. రిక్రూటర్లు, హైరింగ్ మేనేజర్లు అండ్ చూసిన వాళ్ళు ఎవరన్నా తొందరగా ఈజీగా అర్థం చేసుకునేటట్టు ఉండాలి. అండ్ ATS కూడా ఈజీగా స్కాన్ చేయగలిగేటట్టు ఉండాలి. సింపుల్ ఫార్మాట్
ఫార్మాట్ ఉంటే బోరింగ్ అనిపించచ్చు. బట్ యాజ్ ఐ ఆల్వేస్ సే, బోయింగ్ ఇస్ ఓకే అండ్ బోరింగ్ ఇస్ బ్యూటిఫుల్. కన్ఫ్యూజింగ్ ఇస్ నాట్ ఓకే. ఇవన్నీ కొంచెం జస్ట్ చేయడానికి పాయింటర్స్ లాగా చెప్పిన, బట్ ఇప్పటిదాకా చెప్పినట్టు రెజ్యూమే బిల్డింగ్ ది సిరీస్ వస్తుంది. ఏం ఫార్మాట్ లో ఉండాలి, ఎంత ఫాంట్ సైజ్ ఉండాలి, ఇవన్నీ మొత్తం క్లియర్ గా చెప్తా. అవైనాక అవి కూడా అన్ని డిస్క్రిప్షన్ లో పెడతా. నెక్స్ట్ ఇది రెజ్యూమేలో కొన్ని రెడ్ ఫ్లాగ్స్ కూడా ఉన్నాయి. మనం చూసుకోకుండా చేసేవి కొన్నిసార్లు ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. అండ్ కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలు కూడా మన ట్రస్ట్ ఫ్యాక్టర్ అనే దాన్ని తక్కువ చేస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్, లింకులు పని చేయకపోవడం, డేట్స్ మిస్ అవ్వడం, గ్రాడ్యుయేషన్ ఇయర్ కరెక్ట్ లేకపోవడం, ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ మస్తు వేగ్ ఉండడం, స్పెల్లింగ్ మిస్టేక్లు, వేరే జాబ్ రోల్స్ అన్ని మిక్స్ అయిపోవడం, ఆఖరికి ఫైల్ నేమ్ కూడా final_resume_new_update_latest_2.pdf. ఇవన్నీ చిన్న చిన్నయే బట్ మస్త్ ఎఫెక్ట్ చేస్తాయి. ఇప్పుడు మన రెజ్యూమే ఇంత కేర్లెస్ ఉంది అంటే మన వర్క్ కూడా కేర్లెస్ ఉండొచ్చు అనే డౌట్ వస్తుంది. సో అందుకే రెజ్యూమేతోని ట్రస్ట్ బిల్డ్ చేయాలి. ఫైల్ నేమ్ కూడా చాలా సింపుల్ గా పెట్టండి, sanjeev_sriram_resume.pdf. లింక్లన్నీ టెస్ట్ చేయండి, డేట్లన్నీ కన్సిస్టెంట్ గా పెట్టండి, స్కిల్స్ అన్ని నింపాలని చెప్పి ఫేక్ గా రాసి ఇన్ఫ్లేట్ చేయొద్దు. అండ్ ప్రతి సెక్షన్ కి పర్పస్ ఉండాలి. నెక్స్ట్ అది షార్ట్ లిస్టింగ్. ఫైనల్ ఇప్పుడు మన రెజ్యూమే చూసి రిక్రూటర్ తీసుకునే డిసిజన్ చాలా సింపుల్ రా. షార్ట్ లిస్ట్ చేద్దామా, చూద్దామా, లేకపోతే రిజెక్ట్ చేద్దామా. ఇప్పుడు మన రెజ్యూమే పని ఏంది, ఇంటర్వ్యూని పక్కా తెప్పియడం కాదు. రెజ్యూమే పని మన ప్రొఫైల్ ని షార్ట్ లిస్ట్ చేయడం. అండ్ ఇప్పుడు షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మనకి ఇంటర్వ్యూ ఆపర్చునిటీ వస్తే మనం దాంట్లో ప్రూవ్ చేసుకోవాలి. అందుకే మన రెజ్యూమేలో ఫస్ట్ ఇంప్రెషన్స్ అనేవి కరెక్ట్ ఉండాలి. రిక్రూటర్లకి ఓకే వీడు కరెక్టే, వీటితో మాట్లాడొచ్చు అనిపించాలి. అంతే, రెజ్యూమేకి దానికంటే పెద్ద పర్పస్ ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ మన రెజ్యూమే పర్ఫెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, బట్ క్లియర్ గా ఉండాలి, రిలవెంట్ ఉండాలి, ప్రూఫ్ బేస్డ్ ఉండాలి, అండ్ అర్థం చేసుకోవడానికి మస్త్ ఈజీగా ఉండాలి. నెక్స్ట్ ఈ వీడియో గాల్లో వదిలేకుండా మీరు చేయాల్సిన కొన్ని యాక్షన్ ఐటమ్స్ ఏందో చూద్దాం. మీ రెజ్యూమేని ఓపెన్ చేసి క్వశ్చన్స్ అడగండి. ఫస్ట్ 10 seconds లో నీ టార్గెట్ రోల్ ఏందో క్లియర్ గా అర్థమవుతుందా, జాబ్ డిస్క్రిప్షన్ లో ఉన్న ఇంపార్టెంట్ అండ్ రిపీటెడ్ స్కిల్స్ మన రెజ్యూమేలో విజిబుల్ గా ఉన్నాయా, స్కిల్స్ సెక్షన్ లో మనం పెట్టిన ప్రూఫ్ కి ప్రాజెక్ట్స్ లైక్ ఎక్స్పీరియన్స్ లా క్లియర్ గా ప్రూఫ్ కనిపిస్తుందా, బుల్లెట్ పాయింట్స్ చదివిన తర్వాత మన వర్క్ క్లియర్ గా తెలుస్తుందా, అండ్ దాంట్లో ఇంపాక్ట్ కనిపిస్తుందా, రెజ్యూమే ఈజీగానే స్కాన్ చేయగలుగుతున్నారా, లింకులు, డేట్లు, ఫార్మాటింగ్, స్పెల్లింగ్లు ఇవన్నీ క్లీన్ గా ఉన్నాయా, రిక్రూటర్ కి రెజ్యూమే చూసిన తర్వాత ఇంటర్వ్యూ కోసం కాల్ చేయొచ్చు అనే సిగ్నల్ వెళ్తుందా. ఇప్పుడు ఈ క్వశ్చన్లలో సగం వాటికి ఆన్సర్ నో అయితే ఫస్ట్ అన్ని పక్కన పెట్టి రెజ్యూమే ఫిక్స్ చేయాలి. నేను ఆల్రెడీ చెప్పినట్టు ఇవన్నీ ఇండెప్త్ గా చూద్దాం. ఈ వీడియో జస్ట్ ఒక సమ్మరీ, ఒక ఇంట్రడక్షన్ లాగా, ఒక చెక్ లిస్ట్ లాగా చేసిన. ఈ 7 పాయింట్లని రిక్రూటర్లు కరెక్ట్ గట్టిగా చూస్తారు. ఇవి సెట్ చేసినామంటే మన రెజ్యూమేకి పక్క వాల్యూ ఉంటుంది అండ్ అప్పుడు ఎవరన్నా దిగుతారు. అండ్ విత్ దాట్ మనం రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. అండ్ యా, అంతే మరి, బాయ్.